జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో నెల్లికుదురు మండల కేంద్రంలో మాలా సంఘాలు మరియు వివిధ ప్రజా సంఘాలు కుల సంఘాల ఆధ్వర్యంలో ఇతర పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ తీర్పును వెంటనే రద్దు చేసి దళితులందరినీ ఐక్యంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. సుప్రీంకోర్టు అనేది మోడీ జేబు సంస్థగా మారి ఈ మోడీ అనే వ్యక్తి ఇప్పుడు వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి అయి భారతదేశాన్ని అమ్మడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణలో ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చి నెక్స్ట్ అసలు వర్గీకరణ లేకుండా ఎస్సీ రిజర్వేషన్ తీసేసే విధంగా చేస్తున్నాడు. కాబట్టి మేము ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్నే మారుస్తానన్న కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాలలో ఉన్న దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏ విధంగా చురకలు వేసారో మనం చూసినాం. అందుకోసమే ఎస్సీ వర్గీకరణ తీర్పును వెంటనే రద్దు చేసి రాష్ట్రాలకు అధికారం కల్పించడం జరిగింది సుప్రీంకోర్టు నుంచి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అతి తొందరలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ అమలు చేస్తామని చెప్పడం జరుగుతుంది. వర్గీకరణ అమలు చేస్తే ఎవరికి ఏమో నష్టం జరుగుతుందో ఫస్ట్ దాన్ని కుల సంఘాలుగా కులాల విభజన చేసి అవి పాలించడం కోసం బహుజన రాజ్యాధికారానికి దూరం చేయాలనే ఆలోచనతోటి ఈ మనువాద పార్టీలు ఏ అయితే చేస్తున్నాయో వీటన్నిటినీ మాలా మాదిగ సోదరులందరూ కూడా గమనించి దళితులందరూ ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం స్థాపించబడుతుందని భారత రాజ్యాంగం అంబేద్కర్ చెప్పిన విధంగా భారత రాజ్యాంగ ఫలాలను అందరం సమాన వాటాగా ఎంచుకోవాలని కోరుకుంటూ ఈ విధంగా ఈ భారత్ బంద్కు సహకరించిన వివిధ ప్రజా సంఘాలు మరియు యాజమాన్యాలు, పాఠశాలలు, మాల సంఘాల ప్రతినిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్. ఈరోజు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఇలా భారత్ బంద్ను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇలా వాస్తవంగా సుప్రీంకోర్టు ఏదైతే వర్గీకరణ మీద ఇచ్చినటువంటి తీర్పు ఉందో అది బీజేపీ తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇవాళ గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసినటువంటి ఏదైతే తీర్పు ఉందో అదే తీర్పును సుప్రీంకోర్టు మళ్ళా పునరాలోచించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దళితుల మధ్యలో చిచ్చు పెట్టి రాజ్యాధికారానికి దూరం చేయాలన్న ఉద్దేశంతో ఇలా రాజకీయ ప్రయోజనాల కొరకు సుప్రీంకోర్టు మీద ప్రభావితం చేసి సుప్రీంకోర్టు ద్వారా ఈ యొక్క చట్టాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రిమినల్ విధానం ఏదైతే తీసుకొస్తూ ఉన్నారో ఏదైతే ఆర్థికంగా ముందు వరుసలో ఉన్నా కూడా క్రిమినల్ అనేది కుల వివక్షత అనేది పోదనే విషయాన్ని మేము గుర్తు చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా 500 పైచిలుకు పేజీలతోటి సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో కనీసం ఒక పేజీ కూడా చదవకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా దాన్ని ఒక అత్యుత్సాహం చూపించడం కూడా మేము నిరసిస్తూ ఉన్నాము. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యతను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, అమిత్ షా ప్రభుత్వము చేస్తూ ఉన్నారనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దళితుల మధ్యలో చిచ్చు పెట్టి దళితులను అనైక్యత గురి చేసి వీళ్ళ మధ్యలో ఐక్యత లేకుండా రాజ్యాధికారానికి దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ వర్గీకరణను అలా చేస్తూ ఉన్నారని మేము ఆరోపిస్తున్నాము. కావున ఈ వర్గీకరణను మేము బంద్ చేసే వరకు మళ్ళీ రిటర్న్ తీసుకునే వరకు మా ఉద్యమాన్ని మేము ఆపమని హెచ్చరిస్తూ ఉన్నాము. ఇలా ఈ బంద్కు సహకరించినటువంటి ప్రతి ఒక్క యాజమాన్యాలకు, పాఠశాలలకు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకు, ప్రజాసంఘ పార్టీలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. దళితుల ఐక్యత.